హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 75,000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక అమ్మాయి పుర్రె ఎప్పుడు దొరికింది దాని గురించి అండ్ టైటానిక్ లో దొరికిన వస్తువులకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో కూడా చెప్పబోతున్నా. అంతేకాకుండా ఇండియాలోనే మొట్టమొదటిసారి కుస్తీ పోటీల్లో పాల్గొన్న మహిళ గురించి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. 6 years బ్యాక్ ఇరాన్ లోని కుర్దిస్తాన్ ఒక పుర్రె దొరికింది. ఆ పుర్రెను పరిశోధించగా 75,000 సంవత్సరాల క్రితం ఉన్న నియాండర్తాల్ వారికి చెందిందని తెలిసింది. 1950 నుంచి ఆర్కియాలజిస్టులు నియాండర్తాల్ ఆదేశాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ చాలా అవశేషాలు దొరికాయి. అక్కడ చాలా అవశేషాలు ఉన్నందుకు అది ఒక శ్మశాన వాటికేమో అని ఆర్కియాలజిస్టులు అనుకుంటున్నారు. అక్కడ దొరికిన ఫేస్ ని రీకన్స్ట్రక్ట్ చేసి వస్తే ఎలా ఉంది? ఈ పుర్రె దొరికినప్పుడు మట్టిలో 2 సెంటీమీటర్స్ మందంగా ఎలా ఉంది? ఈ దొరికిన మొక్కలన్నిటిని ఇలా ఒక షేప్ తీసుకురావడం అనేది చాలా కష్టమైన టాస్క్ అంట. ఇలా మొత్తం రీక్రియేట్ చేయడానికి దాదాపు 1 year పట్టిందంట. ఆ ఫేస్ లో ఉన్న ఫీచర్స్ బట్టి ఈ పుర్రె నియాండర్తాల్ జాతికి చెందిన మహిళ మొహంగా గుర్తించారు. ఐబ్రోస్ కాడ పెద్దగా ఉండి ముక్కు కాడ విశాలంగా ఉంటుందంట. అరిగిపోయిన పళ్ళ బట్టి చూస్తే 40 years లో ఉన్నప్పుడు ఆ మహిళ చనిపోయిందని గుర్తించారు. ఆ పుర్రెని 3Dలో కన్స్ట్రక్ట్ చేసి ఆమె ఫేస్ ని క్రియేట్ చేశారు. ఆమెకు షానిదార్జీ అనే పేరు కూడా పెట్టారు. 40,000 years కి ముందు మోడర్న్ హ్యూమన్స్ అంటే మనము రాకముందే ఆ జాతి అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. టైటానిక్ మునిగిపోయిన చోట దొరికిన కొన్ని వస్తువుల్ని బిడ్ వేస్తే ఆ వేలంలో ఎంత వచ్చాయో ఇప్పుడు చూద్దాం. 1912 ఏప్రిల్ 14 నైట్ అట్లాంటిక్ ఓషన్ లో ఐస్ గ్లేషియర్ ని గుద్దుకుని టైటానిక్ మునిగిపోయిన సంగతి మన అందరికీ తెలిసింది. దాంట్లో దాదాపుగా 1500 మంది చనిపోయారు. టైటానిక్ మునిగిపోయిన చోట్ల నుంచి కొన్ని వస్తువులు బయటకు తీశారు. వాటికి ఇప్పుడు మార్కెట్ లో చాలా విలువ ఉంటుంది. వాటిలో 2-3 ఐటమ్స్ బిడ్ వేశారు. ఐటమ్స్ ఆ షిప్ ప్రమాదంలో మునిగిపోయిన 2 ప్యాసింజర్స్ కి సంబంధించినవి. బ్యాగ్ అండ్ పాకెట్ వాచ్. ఆ 2 ప్యాసింజర్స్ లో ఒక ఆయన జాన్ జాక్ ఎస్టర్, టైటానిక్ లో ఉన్న వాళ్ళందరికన్నా బాగా ధనవంతుడు. సెకండ్ పర్సన్ వైలెన్స్ ఆర్టిస్ట్ వాలెస్ హార్ట్లీ. వారిద్దరూ కూడా చనిపోయారు. తర్వాత ఆ ప్లేస్ నుంచి డెడ్ బాడీస్ అండ్ వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ని బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన అయిన చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ వైలెన్స్ బెల్ఫాస్ట్ లోని టైటానిక్ మ్యూజియం లో ఉంది. రీసెంట్ గా వైలెన్స్ బ్యాగ్ ని వేలం పాడేందుకు దేశ నలుమూల నుంచి బిడ్డర్స్ వచ్చారు. చివరికి ఆ వైలెన్స్ బ్యాగ్ $3,67,000 కి అమ్ముడుపోయింది. లాస్ట్ గా జేజే బెస్టర్ కి చెందిన పాకెట్ వాచ్ మాత్రం $11,40,000 కి బిడ్ అయ్యి రికార్డ్స్ అన్ని క్లోజ్ చేసింది. రీసెంట్ గా మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు గూగుల్ డూడిల్లో ఈమెను చూసే ఉంటాం. ఈమె ఒక మహిళ. ఇండియాలోనే ఫస్ట్ కుస్తీ మహిళ ఈమె. 1950 ఆ టైంలోని ఇండియాలో మహిళలు రెజ్లింగ్ అంటే మామూలు విషయం కాదు. ఈమె పేరు హమీదా బాను. ఈ మహిళ మగ యోధులకి ఛాలెంజ్ చేసేదంట. కుస్తీలో ఆమెను ఓడిస్తే వారిని పెళ్లి చేసుకుంటానని 32 సంవత్సరాల వయసు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ కి ఒప్పుకున్న కొంతమంది రెజ్లర్స్ 1954 ఫిబ్రవరిలో పోటీకి వచ్చారు. ఆ పోటీకి వచ్చిన వారిలో పంజాబ్ లోని పటియాలా నుంచి ఒకరు, కోల్కతా నుంచి మరొకరు వచ్చారు. వారిద్దరిని కూడా తను చిత్తుగా ఓడించింది. అదే సంవత్సరం మేలో మడోరాకు వెళ్లి అక్కడ 94 సెకండ్లలోనే ప్రత్యర్థిని ఓడించింది. ఆ ప్రత్యర్థి పేరు బాబా పహిల్వాన్. హమీదా బానును పెళ్లి చేసుకోవాలనుకున్న బాబా పహిల్వాన్ కలలానే మిగిలిపోయింది. ఆ తర్వాత బాబా పహిల్వాన్ ఇదే నా లాస్ట్ మ్యాచ్ అని ఆయన ప్రకటించారు. కుస్తీ పోటీలంటే ఓన్లీ మగవారు మాత్రమే పోటీ చేసేవారు. కానీ చరిత్రలో ఫస్ట్ టైం ఒక లేడీ రెజ్లర్ వచ్చింది. ఈమె చూడడానికి కూడా భారీగా ఉంటుంది. ఆమె వెయిట్ 107 kg, హైట్ వచ్చి 5.3. ఈమె ఒక్క పూటలో తినే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. 5 liters మిల్క్, 2 meters సూప్, 2.5 liters జ్యూస్, ఒక ఫుల్ చికెన్, 1 kg మటన్, 6 eggs, 450 grams బటర్, 1 kg బాదం, 2 big రోటీస్, 2 plates బిర్యానీ. ఈమె రోజులో 6 hours వ్యాయామం చేస్తుందంట. 9 hours పడుకుంటుంది. ఇండోనేషియాలోని ఒక వరంగుటాన్ తన ముఖంపై ఉన్న పెద్ద గాయానికి తనకు తానే వైద్యం చేసుకుందంట. దీని పేరు రుకూస్. ఇండోనేషియాలోని గురుంగ్ నేషనల్ పార్క్ లో పరిశోధన బృందం ఉన్నప్పుడు 2022 జూన్లో రుకూస్ ముఖంపై పెద్ద గాయాన్ని శాస్త్రవేత్తలు చూశారు. మగ వరంగుటాన్తో ఇది పోటీ పడినప్పుడు దానికి గాయమై ఉంటుందని వారు భావించారు. ఎందుకంటే ఈ గాయం వారు చూడడానికి కొన్ని రోజుల ముందు లాంగ్ కాల్స్ ని చేసింది. లాంగ్ కాల్స్ అంటే గట్టిగా ఏడుస్తున్న శబ్దం. ఆ శబ్దాలను శాస్త్రవేత్తలు కూడా విన్నారు. ఆ శాస్త్రవేత్తలు చూసినప్పుడు ఆ వరంగుటానికి కంటి కింద ఒక పెద్ద దెబ్బ ఉంది. ఆ రుకూస్
కొన్ని చెట్ల నుంచి ఆకులు తెంపుకుని ఆకులతో తయారు చేసుకున్న పసరను గాయంపై రాసుకున్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. 1 నెల తర్వాత మళ్ళీ ఆ రుకూసును చూస్తే ఆశ్చర్యంగా కంటి కింద గాయం మొత్తం మానిపోయింది. పూర్వకాలంలో మానవులు కోతుల నుంచి ఈ ప్రవర్తనను ఒరంగుటాన్ కూడా అలవాటు చేసుకుని ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.